శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలున్న ఈ మహాగ్రంథంలో చెప్పబడిన విలువలను దైనందిన జీవితంలో ఆచరిస్తే జీవన గమనాన్ని సరైన దిశగా సాగించవచ్చు. ఈ మహాగ్రంథంలోని 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలైన అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం అనే 6 అధ్యాయాల్లోని 280 శ్లోకాలను సామాన్యులు చదివినా సులువుగా అర్థం చేసుకునే విధంగా కర్మ షట్కం పేరుతో చక్కటి గ్రంథాన్ని ఎస్ఆర్ నగర్కు చెందిన సహజ కవి డ్యాగ బాలరాజ్ యాదవ్ అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ జయరాములు, సంస్కృత పండితులు మర్ల జగన్నాథ శాస్త్రి, ఔషధ నియంత్రణ మండలి మాజీ జాయింట్ డైరెక్టర్ ధర్మదాత తదితరుల సమక్షంలో కర్మషట్కం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కర్మషట్క ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలు, వయోధిక సంఘాల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు రచయిత డ్యాగ బాలరాజ్ యాదవ్ను అభినందించారు. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు సంస్కృతంలో ఉండటం వల్ల ఇది సామాన్యులకి అర్థం కాదు. కాబట్టి ఆ సంస్కృత శ్లోకాలకి పద్యానువాదం చేసి సరళాతి సరళ లలిత పదాలతో దీనిని పద్యానువాదం, దానికి తాత్పర్యం, అలాగే వివరణతో విశ్లేషణాత్మకంగా ఈ భగవద్గీతని చెప్పడం జరిగింది. అయితే ముందుగా భగవద్గీతలోని 18 అధ్యాయాల్ని 3 భాగాలుగా చేస్తూ ముందు భాగాన్ని కర్మ షట్కంగా, రెండవ భాగాన్ని భక్తి షట్కంగా, మూడవ భాగాన్ని జ్ఞాన షట్కంగా విభజించి ముందుగా భగవద్గీతలోని 6 అధ్యాయాల్ని అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, అలాగే జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సమయయోగం అనే ఈ 6 అధ్యాయాల్లోని 280 శ్లోకాల మూల శ్లోకాలకి పద్యానువాదం చేస్తూ తాత్పర్య సహితంగా వ్యాఖ్యానంతో దీన్ని పొందుపరచడం జరిగింది. ఈ భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాల్ని కర్మ షట్కంగా దీన్ని ఎందుకు చెప్పబడిందంటే, మనం ఏ పని చేసినా దానికి ముందుగా కర్మ అనివార్యం. కాబట్టి కర్మ లేనిదే మనం ముందుకు పోలేం. కర్మ నిష్కామ కర్మగా చేస్తే
దానితో మనకు భక్తి, దాని ద్వారా జ్ఞానం, అదేవిధంగా మోక్షం ప్రాప్తిస్తుంది. కాబట్టి భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కం చాలా ముఖ్యమైంది, ప్రముఖమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలోని ఈ కర్మషట్కాన్ని తప్పనిసరిగా చదవాలి, పాటించాలి, ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితం సఫలీకృతమవుతుంది. ఈ భగవద్గీత యొక్క కర్మషట్క ప్రాముఖ్యాన్ని అందరికీ అందాలనే ఉద్దేశంతో దీనిని 620 పేజీలలో ఒక గ్రంథంగా పొందుపరిచి రవీంద్ర భారతిలో దీనిని ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని ఈ విధంగా పొందుపరచడానికి నాకు సుమారు ఒక 2 సంవత్సరాల కాలం పట్టింది. ఒక శ్లోకానికి పద్యానువాదం చేస్తూ, తాత్పర్యాన్ని తయారు చేస్తూ, అదేవిధంగా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వ్యాఖ్యానాన్ని తయారు చేయడానికి ఒక శ్లోకానికి సుమారు ఒక 4-5 పేజీల వివరణ ఇస్తూ చేయడానికి 2 సంవత్సరాల కాలం నాకు తీసుకుంది. నేను ఇంతకుముందు ఇదే శ్రీమద్ భగవద్గీతని 700 శ్లోకాలకి 700 ఆట వెలదుల్లో అతి సులువైన లలిత పదాలతో పద్యానువాదం చేస్తూ 2 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వ సలహాదారైనటువంటి రమణాచారి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరపడం జరిగింది. ఆ ఆవిష్కరణ సభకి సభాధ్యక్షుడిగా జయరాములు గారు వారి యొక్క ప్రవచనాన్ని, ఈ భగవద్గీత ప్రాముఖ్యాన్ని వివరించారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆవిష్కరణలో కూడా జయరాములు గారే, ప్రొఫెసర్ జయరాములు గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా సభాధ్యక్షుడిగా, ప్రసంగకర్తగా ఆయన యొక్క సలహాలు, సూచనలు ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యాన్ని ఎంతో గొప్పగా వివరించారు. డ్యాగ బాలరాజ్ యాదవ్ గారు ఆయన నిరంతర కృషి వలుడు. ఎప్పుడూ సమాజానికి ఏదో రకమైనటువంటి సాహిత్య సేవ చేయాలని తపన పడుతూ ఉండేటువంటి మనిషి. ముఖ్యంగా ఆయన భగవద్గీత మీద బాగా విపరీతమైన కృషి చేశారు. ఆయన సాక్షాత్ కృష్ణ భక్తుడు. నిరంతరం కృష్ణుడిని సేవిస్తూ గీతాబోధను తాను ఆస్వాదిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటారు. భగవద్గీత అనేది కేవలం ఏదో మరణించినప్పుడో లేకపోతే భక్తితో దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవాల్సినటువంటి గ్రంథం కాదు. 18 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని కనుక చదివితే మనిషికి శరీరము, మనస్సు, మెదడు, ఆత్మ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకొని మానవుడు ధర్మబద్ధంగా సుఖంగా ఎలా జీవించాలో, తర్వాత చివరకు మోక్షానికి ఎలా పోవాలో మనకు ఆ మార్గాన్ని నిర్దేశిస్తుంది భగవద్గీత. దానిలో ప్రధానంగా మనం పని చేయాలి అంటే కర్మ చేయాలి. ఈ కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు ఆయన చాలా చక్కటి విశ్లేషణ ఈ భగవద్గీత గ్రంథంలో అందించారు. ఇంతకుముందే భగవద్గీత మొత్తాన్ని 700 శ్లోకాలను 700 పద్యాలుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు. ఇప్పుడు కర్మషట్కం అనే పేరుతో అర్జున విషాదయోగం మొదలుకొని కర్మ సన్యాస యోగం దాకా 6 అధ్యాయాలకు చక్కటి వ్యాఖ్యానం, మంచి పద్యాలు రాసి ఆవిష్కరణ చేయించుకున్నారు. అలాంటి ఈ గ్రంథం, ఈ కర్మషట్కం అనేటువంటి గ్రంథంలో ప్రధానంగా కర్మ గురించి వివరించారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ మీదనే మనకు అధికారం ఉంటుంది, ఫలితం గురించి ఆలోచించకూడదు. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, ఇది చేశాను, నాకు ఈ ఫలితం రాలేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలా బాధపడటం సమంజసమైంది కాదు. ఎందుకంటే మనం పని చేస్తాం, పనికి వచ్చే ఫలితం దాని తడే వస్తుంది. కాబట్టి ఫలాన్ని గురించి ఆలోచించకుండా మన పని చేస్తూ పోవాలి. అది కూడా నిష్కామ కర్మ కావాలి. నాకు ఇది రావాలి, అది రావాలని కోరుకొని పని చేయకూడదని చెప్పేసి ఆయన చక్కటి వ్యాఖ్యానం ఆ శ్లోకానికి రచించారు. తర్వాత
కర్మలో మంచి కర్మలు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి ఒక శ్లోకానికి చక్కటి వ్యాఖ్యానం రాశారు. దానిలో సత్కర్మ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, దుష్కర్మ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇప్పటి సమాజంలోనే 2 ఉదాహరణలు ఇచ్చారు ఆయన. ఒకటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. ఆ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సత్కర్మ చేస్తూ, ఆయన భార్య సుధామూర్తి అందరికీ తెలుసు, సామాజిక కార్యక్రమాలు చాలా అనేకం చేస్తున్నారు. ఇద్దరూ కూడా చాలా సింపుల్ లైఫ్ అంటారు, సాధారణ జీవితాన్ని గడుపుతూ మంచి ఉద్దేశంతో సంస్థను స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి సమాజ హితం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళు అత్యద్భుతమైన స్థానానికి చేరుకున్నారు సమాజంలో. అలాగే సత్యం కంప్యూటర్స్, ఆయన తర్వాత కొంతకాలం దాన్ని మైటాస్ అని తిప్పిపెట్టాడు పేరు. కానీ ఆ సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు చేసినటువంటి అక్రమ కర్మ వల్ల, అధర్మపరమైనటువంటి కర్మ వల్ల ఆయన చివరకు శ్రీకృష్ణ జన్మస్థానానికి జన్మకి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి చెడ్డ పేరును సంపాదించుకోవడం దుష్కర్మ వల్ల జరుగుతుంది. కాబట్టి మనం మంచి కావాలా చెడు కావాలా అని నిర్ణయించుకోవడానికి గీత మనకు మార్గదర్శనం చేస్తుంది. చెడు మార్గంలో నడిచిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు సుఖపడ్డట్టుగా కనిపిస్తుంది, కానీ నిజంగా సుఖపడరు, చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల మనం ఈ ఉదాహరణలు తీసుకొని, ఈ నారాయణమూర్తి సత్యం రామలింగరాజు ఉదాహరణలు తీసుకున్నట్టయితే మనకు మంచి కర్మ చేస్తూ, మన కర్మను మనం నిర్వహిస్తూ, మన డ్యూటీని మనం చేస్తూ సక్రమంగా ధర్మబద్ధంగా డ్యూటీని చేసినట్టయితే తప్పకుండా ఫలితం అదే లభిస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదని చెప్పి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా డ్యాగ బాలరాజు యాదవ్ రచించిన కర్మషట్కం గురించి భగవద్గీత సాయి తత్వ ప్రచార ప్రవచనకర్త పూర్ణ ముసునూరి, సామాజికవేత్తలు జేఎస్టీ సాయి, బీపీ దూబేలు తమ అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. బాలరాజు యాదవ్ గారు రాసినటువంటి ఈ కర్మషట్కం అనేది ఏదైతే ఉందో, అసలు భగవద్గీత రాయాలి అంటేనే దానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. దాని మీద ఎంతో ఏకాగ్రత, శ్రద్ధ ఉంటేనే తప్ప మనం భగవద్గీత అనే దాన్ని రాయడానికి, పూనుకోవడానికి కూడా మనం శక్తి ఉన్నట్టు కాదనమాట. అలాంటిది బాలరాజు యాదవ్ గారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడంతో ఆ కర్మషట్కం అనే దాన్ని రచించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఆ పుస్తకాన్ని చదివాక భగవద్గీతను అంటే ఎంత స్టాండర్డ్లో అయినా రాయొచ్చు మనం, కాకపోతే అందరికీ అందుబాటులో ఉండే విధంగా వ్యవహారిక భాషలో రాస్తూనే మళ్ళీ దానికి పద్యానువాదం అన్నమాట. ఇప్పటిదాకా భగవద్గీత శ్లోకాల్లో చూసాము, ఎన్నో చాలా మంది దాని గురించి వ్యాఖ్యానాలు రాస్తూ వచ్చారు. కాకపోతే ఈ కర్మషట్కంలో బాలరాజు గారు రాసిన దానిలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదాన్ని కూడా పద్యానువాదం చేస్తూ మళ్ళీ దానికి తాత్పర్యం, వివరణ, అది కూడా సామాన్య జనానికి కూడా అందరికీ అర్థమయ్యే శైలిలో ఆయన రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక పుస్తకం రాయడానికి దీనికి ఆయన అహర్నిశలు శ్రమిస్తే, 2 సంవత్సరాల పాటు శ్రమిస్తే ఒక కర్మయోగం, కర్మషట్కం అనేది మనకి బయటకు వచ్చిందనమాట. అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా, కొన్ని పుస్తకాల్లో మనకి శ్లోకాలు మాత్రమే కనిపిస్తాయి, ఇంకొన్ని పుస్తకాల్లో తాత్పర్యం మాత్రమే కనిపిస్తుంది. కానీ దానికి పద్యాన్ని రాయాలి అంటే కనుక విశేష అనుభవం అవసరం. దాంతోపాటు ఇందాక చెప్పుకున్నట్టుగా పరమాత్మ అనుగ్రహం చాలా అవసరం. ఆ 2 కలిపి ఉండి ఈరోజు అటు పద్యం, ఇటు భావం, అటు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేటట్టుగా ఎవరు చదివినా సరే, ఈరోజే కొత్తగా భగవద్గీత చదివిన వాళ్ళకు కూడా చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఆయన భగవద్గీత రాయడం అనేది చాలా అందరికీ కూడా హర్షించదగ్గ విషయం అన్నమాట ఇది. ఇలాగే ఇంకా మిగతా ఉన్న జ్ఞాన షట్కం, భక్తి షట్కాలను కూడా ఆయన త్వరగా పూర్తి చేసి దీన్ని జనాదరణ పొందేలా, అందరికీ అందుబాటులో ఉంచుతారు అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. సనత్ నగర్ టైమ్స్ వీక్షకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది బాలరాజు యాదవ్ గారు ఈ భగవద్గీత మీద ఎంతో చక్కగా ఆయన దాని తాత్పర్యంతో చక్కగా బాగా రాశారు పుస్తకాన్ని. ఆ పుస్తకం రాసిన తర్వాత ఆయన ఆవిష్కరణ గురించి మిత్రులు, నాకు బాగా మంచి మిత్రులైన
ఆయన నన్ను అడిగారు, ఆయన కొంచెం సహాయం చేసి పెట్టండి సార్ దీని గురించి అన్నారు. తప్పకుండా, అది మీ గురించే కాదు, భగవద్గీత గురించి కూడా మనకు కావాల్సింది. అందువల్ల చాలా మంచి కార్యక్రమం నా అదృష్టం ఇచ్చారు, నాకు అదృష్టం ఇచ్చారు. అందువల్ల నేను తప్పకుండా చేసి పెడతానని ఆ చీఫ్ గెస్ట్ని పిలవటం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పాపం ఆయన చాలా శ్రమపడి రవీంద్ర భారతి బుక్ చేయటం, అది కూడా ఫ్రీగా ఇచ్చారు మాకు. ఆ రవీంద్ర భారతి కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఉచితంగా ఇవ్వడం మూలంగా మంచి కార్యక్రమం అని ముందు వేరే ప్లేస్లో జరుపుదాం అనుకున్నాం దాన్ని. కానీ రవీంద్ర భారతి అంటే ఒక రకమైన మంచి ఇది వస్తుంది కాబట్టి, గుర్తింపు వస్తుంది కాబట్టి అక్కడ పెట్టాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశాం. పొద్దున్న వెళ్ళి ఆయన అందరికీ ఆ పుస్తకావిష్కరణకి చక్కటి సభను నిర్వహించడం అదంతా కూడా చాలా బాగా జరిగింది. అది భవిష్యత్తులో కూడా అటువంటి పుస్తకాలు ఆయన రాస్తే వాటిని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను కూడా మళ్ళీ సహాయం చేస్తానని వారికి హామీ ఇచ్చాను. మిత్రులారా, బాలరాజ్ యాదవ్ గారు మా యొక్క మంచి ఫ్రెండ్ ఆయనకు తెలుగులో మంచి ప్రావీణ్యం ఉంది. తెలుగులో మంచి పోయమ్స్, తెలుగు పైన మంచి పద్యాలు అవన్నీ ఆయన రాస్తుంటారు, పాడుతూ ఉంటారు కూడా. మరి భగవద్గీత మీద కూడా శ్లోకాలను కూడా తెలుగులో రాయడానికి ఆయనకు ఎంతో ఇష్టం ఉండే. అయితే ఆయన ఒకసారి కొద్దిగా ఒక 5-6 శ్లోకాలు తెలుగులో రాసి మాకు ఉంచారు. చాలా మంచిగా ఈజీ చిన్న సింపుల్ లాంగ్వేజ్లో రాసి పద్యాలు మాకు చదివినిపిస్తే ఎంతో మంచిగా అనిపించింది. అప్పుడు మేము వారిని ఎంకరేజ్ చేశాము. బాలరాజ్ యాదవ్ గారు, మీరు ఈ విధంగానే రాస్తూ ఉండండి, దానికి ఏదైనా మేము అంతా కలిసి సహాయం చేసి దీన్ని మంచిగా బుక్ షేప్లో వచ్చేటట్టు చూతాము. అయితే వారు దానికి మా యొక్క ఎంకరేజ్మెంట్ తీసుకొని శ్రద్ధతో ముందు మొత్తం శ్లోకాలను 700 శ్లోకాలను పద్య రూపంలో రాశారు. అవి అందరికీ బాగా నచ్చినాయి. ఆ వచ్చిన ఉత్సాహంతో ఆయన ఆ పద్యాలను దాని భావార్థంతో కూడా ఇంకో పుస్తకం కూడా మళ్ళీ రాయాలనుకున్నారు. మేము కూడా సరే రాయండి, మీరు ఏది చేసిన పని మంచిగా చేస్తారు అని ఆ బాలరాజ్ యాదవ్ గారిని మేము ఎంకరేజ్ చేశాము. దాంతో మా ఎంకరేజ్మెంట్ తోటి, వేరే వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి బాలరాజ్ యాదవ్ గారు మళ్ళీ 700 శ్లోకాలను మరి సింపుల్ లాంగ్వేజ్లో తెలుగులో పద్యాల్లో దాని భావార్థం కూడా చిన్న మంచి సింపుల్ లాంగ్వేజ్లో చేసి తెలుగు ఏమాత్రం కొద్దిగా తెలుగు వచ్చిన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన రాశారు. మరి దాన్ని కూడా మా అందరి సహకారం తీసుకొని దాని కూడా బుక్ను ప్రింట్ చేశారు. ఆ దాన్ని కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతో చాలా లైక్ చేస్తున్నారు. మరి మేము బాలరాజ్ గారితో కోరేది ఒకటే, ఇప్పుడు 6 అధ్యాయాల వరకే ఆయన రాశారు. మిగతా 12 అధ్యాయాలు కూడా అతను ఈ విధంగానే చేయాలి. భగవంతుడు వారికి ఆరోగ్యము, ఆ తర్వాత బుద్ధి, బలం, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతునితో కూడా మేము విన్నవించుకుంటున్నాము. బాలరాజ్ యాదవ్ గారు, మీరు ఈ విధంగానే రాస్తూ ముందుకు మీరు వెళుతూ ఉండండి, మీతో మేమున్నాము.